హరీష్ రావు తన కుటుంబంతో ఒక అడవి పక్కన ఉండే చిన్న గ్రామంలో జీవిస్తున్నాడు. హరీష్ రావు అడవి నుంచి కట్టెలు కట్టుకుని వాటిని పట్టణంలో అమ్ముతూ ఉంటాడు. అతని ఆదాయం అదే. ఒకరోజు అతని భార్య ఉష అంటుంది, ఏమండి, జీవితం అంతా కట్టెలమ్మే బతకాలా? తినడానికి తిండి దొరుకుతుంది ఉషా, అదే మన సౌభాగ్యం. అలా కాలం గడుస్తుంది. కానీ ఒకరోజు రాత్రి అనుకోకుండా అడవంతా మంటలు వ్యాపించాయి. ఎంత భయంకరమైన మంటలంటే అవి చుట్టూ గ్రామాలకు కూడా వ్యాపించాయి. ఇళ్లన్నీ తగలబడిపోతున్నాయి. అందరూ వారి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నారు. ఇంట్లో సామాన్లన్నీ తగలబడిపోయాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? కూడబెట్టిన కొద్ది డబ్బు కూడా కాలిపోయింది. అడవంతా కాలిపోయింది. ఇకపై కట్టెలు ఎలా అమ్మాలో? ఆ తరువాత రోజు వాళ్ళు మిగిలిన ఏవో 4 ఇటుకలతో మళ్లీ వాళ్ళ ఇంటిని శుభ్రం చేసుకున్నారు. అదే సమయంలో అక్కడికి వారి పెద్దల్లుడు ఇంటికొచ్చాడు. మావయ్య, డబ్బులు ఏమైనా మిగిలాయా? అవి కూడా కాలిపోయాయా? కానీ నేను మీకు ఇచ్చిన డబ్బులైతే అప్పు తెచ్చినవి. ఇప్పుడు వారికి ఎలా ఇవ్వాలి? నా దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేవు. లేదు బాబు, ఏమీ మిగిలేదు. నా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర ఏమీ మిగిల్లేవు. వాళ్ళందరికీ ఆకలిగా కూడా ఉంది. అప్పుడే హరీష్ రావు కూతురు సీమ దృష్టి అక్కడే ప్రాంగణంలో ఉన్నటువంటి పచ్చి మామిడికాయ చెట్టుపై పడింది. ఆమె త్వరగా వెళ్లి కొన్ని మామిడికాయలు తెచ్చి వాటిపై ఉప్పు చల్లి అందరికీ తినడానికి ఇచ్చింది. వాకా, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నిజంగా అమ్మా. కానీ దీని రుచి ఇంకా పెరుగుతుంది ఒకవేళ మనం ఈ పచ్చి మామిడిపై మసాలా వేసి అమ్మితే. ఎలాంటి మసాలా అమ్మా? అదే అమ్మా, జీరా, ధనియా, ఉప్పు, నల్లమిర్చి, వెల్లుల్లి మొత్తం కలిపి దంచి స్పెషల్ మసాలా చేసి దీనిపై చల్లి అమ్మవచ్చు. మీరేమంటారు? అవునమ్మా, కానీ సామాన్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఉష తన చీర కొంగు ముళ్ళలో ఉన్న 200 రూపాయల నోటును తీస్తుంది. ఇది మన దగ్గర ఉన్న ఆఖరి నోటు. నిన్న మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చారు. అప్పుడు ఇది నాకు కొంగు ముళ్ళలో కట్టాను. అందుకే ఇది మిగిలింది. ఒకవేళ సీమ చెప్పిన పని చేయాలంటే ఈ డబ్బే ఇకపై మనకు ఆధారం. ఇక సీమ పక్కూరెళ్లి కావలసిన సామాన్లన్నీ తెచ్చింది. తర్వాత పచ్చిమామిడి ముక్కలు కట్ చేసి ఆ మసాలా చల్లి అందరికి తినడానికి ఇచ్చింది. హరీష్ రావు సంతోషంగా, ఓరే ఓ అమ్మా, ఇవి చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే చెట్టు నుంచి మామిడికాయలకు వస్తాను. తర్వాత మనం ఈ మసాలాను మామిడికాయలపై చల్లి అమ్మటానికి బజార్ వెళదాం. హరీష్ రావు మామిడికాయలు కోసి మసాలాతో పాటు వాటిని అమ్మడానికి సీమాను తీసుకుని బజార్కు వెళ్లాడు. పచ్చి మామిడికాయలు, మసాలాతో కూడిన పచ్చి మామిడికాయలు, రండి రండి, కేవలం 10 రూపాయలకే పచ్చి మామిడికాయలు మసాలాలతో రండి రండి. ఆ మసాలా వాసనలకు కొద్ది సమయంలోనే వాళ్ళ వైపుకి చాలా మంది వచ్చారు. ఇక చూస్తూ ఉండగానే మొత్తం మామిడికాయలన్నీ అమ్ముడిపోయాయి. వారు త్వరగానే ఇంటికి వచ్చారు. ఏమైందండి, మీరింత త్వరగా ఇంటికి వచ్చారు? అరే ఉషా, ఈరోజు మన సామాన్లన్నీ అమ్ముడిపోయాయి. ఇవిగో చూడు డబ్బులు చూస్తూనే అందరూ సంతోషించారు. ఇక తర్వాత హరీష్ రావు మళ్లీ పచ్చి మామిడికాయ మసాలా అమ్మటానికి వెళ్లాడు. ఇక్కడ హరీష్ రావు బజార్లో పచ్చి మామిడికాయ మసాలా అమ్ముతుంటే అక్కడ సీమ వేరే ఊర్లో మసాలా వేసినటువంటి పచ్చి మామిడిని అమ్మడం మొదలు పెట్టింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళకు చాలా డబ్బులు సంపాదన వచ్చింది. మెల్లమెల్లగా సీమ మసాలా మామిడితో పాటు ఆమ్ పాపడిని అమ్మడం కూడా మొదలు పెట్టేసింది. దీంతో సంపాదన ఇంకా పెరిగింది. అలా ఒకరోజు, నాన్న ఇవిగో డబ్బులు, బావగారి డబ్బులు ఇక మీరు వారికి తిరిగిచ్చేయండి. అలాగే నాన్న, మన బండిని పెద్ద దుకాణంగా మారుస్తున్నాం. అప్పుడే ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. పచ్చి మామిడి మసాలా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇదేనా? చెప్పండి, నేనే ఆ పచ్చి మామిడి మసాలా అమ్మే అమ్మాయిని. చూడండి, ఇక్కడ నాది ప్యాకింగ్ పని. సామాన్ తీసుకెళ్లి వాటిని ప్యాక్ చేసి వాటిని బజార్ తీసుకెళ్లి అమ్ముతాం. అందుకని మాకు 200 ఆమ్ పాపడ్ అలాగే 100 పచ్చి మామిడి మసాలా ప్యాకెట్స్ కావాలి. అలాగే, తప్పకుండా. ఎప్పటికిస్తారు? 10 రోజులైతే పడుతుంది. 10 రోజుల్లోపే సీమ 100 పచ్చి మామిడి మసాలాలు ఇంకా 200 ఆమ్ పాపడ్ ప్యాకెట్స్ తయారు చేసి ఇస్తుంది. అమిత్ వాటిని బజార్లో అమ్మగా అతనికి మంచి లాభం వస్తుంది. దాంతో అతను సీమకు మరిన్ని ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. దాంతో వాళ్ళిద్దరి సంపాదన పెరిగిపోయింది. ఇక ఇద్దరు వారి పనుల్లో బాగా సంపాదిస్తున్నారు. అలా ఒకరోజు, నాకు తెలుసు సీమ, మీరు జీవితంలో చాలా కష్టపడుతున్నారు. ఇక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కష్టాలన్నీ దూరం చేయాలనుకుంటున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఈ మాట వినడంతోనే సీమ వెంటనే చెప్పేస్తుంది. ఇక ఇద్దరు పెళ్లితో ఎప్పటికీ ఒక్కటైపోయారు. పిల్లలకి సమోసా తినాలని ఎప్పుడు నిండా ఉంది. అడుగుతున్నారు పాపం. ఎంతో ఒకసారి కనుక్కుంటాను. ఒక్క సమోసా ఎంతకిచ్చారండి? ఒక్క సమోసా 30 రూపాయలు. అరే, ఇంత ఖరీదైన సమోసా ఎవరైనా అమ్ముతారండి? ఏంటమ్మా అది? అసలు మీకు ఏమైనా తెలుసా వీటన్నిటి గురించి? ఎంత ఖర్చులు పెరిగిపోయాయి. పైగా మైదా నూనె వీటన్నిటికీ ఖర్చు అవుతుంది. చూడు బాబు, 10 రూపాయలకి ఇస్తే ఇవ్వు, తీసుకుంటాను. ఎంత ఖరీదైతే నేను తీసుకోలేను. ఎక్కడ 10 రూపాయలకి ఇస్తే అక్కడ తీసుకోమ్మా. నా టైం మాత్రం వేస్ట్ చేయకు నువ్వు. వెళ్తాను. మీరంతా బాగానే దోచుకుంటున్నారు అందరినీ.
గీత సమోసా కొనకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఒక రైతు దగ్గరికి వెళ్తుంది. ఇదిగో మోహన్ అన్న, మంచి కాయగూరలు కొనివేయు. ఇప్పుడే తీసుకొస్తానమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. మోహన్ కాయగూరలు తెంపి తీసుకొస్తాడు. కానీ వాటిలో అన్నిటికన్నా వంకాయ ఎక్కువగా కనిపిస్తుంది. గీత కాయగూరలన్నీ మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మడానికి పెడుతుంది. తన మిగతా కాయగూరలన్నీ అమ్ముడిపోతాయి, కానీ వంకాయ మాత్రం మిగిలిపోతుంది. ఉదయం నుండి సాయంత్రం అయిపోయింది, కానీ వంకాయలు మటుకు తరగడం లేదు. కాసేపటికి గీత వంకాయలన్నీ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ మోను తన అక్కతో గొడవ పడుతూ ఉంటాడు. లేదు లేదు, నాకు సమోసా తినాలనున్నది, నాకు సమోసాయే తినాలనున్నది. ఏమైంది మోను నాన్న, ఎందుకలా విసిగిస్తున్నావు? అమ్మా, ఈరోజు విమలా పిన్ని ఇంటికి తన అక్క మరియు పిల్లలు వచ్చారు. ఆమె అందరి కోసం సమోసాలు తెప్పించింది. తలుపు తీసి ఉంటే మూను లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ్ని సమోసా కావాలని అడిగాడు. పిన్ని వీణ్ణి అక్కడి నుండి వెళ్ళగొట్టింది. మా నాకు సమోసా తినాలనున్నది. పాపం పేద గీత తన పిల్లలు సమోసా గురించి విలవిల్లాడడం చూస్తే ఆమెకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడే ఆ వంకాయలను చూసి ఆమెకు ఒక ఐడియా వస్తుంది. ఈ వంకాయలనే కూర కింద చేసి రోటీల్లో చుట్టి మంచిగా సమోసాలా చేస్తే బాగుంటుందేమో. గీత వెంటనే వంకాయలన్నిటిని మంచిగా కూరక చేసి సమోసాలుగా వేపుతుంది మరియు తన కొడుక్కి సమోసా అని చెప్పి ఇస్తుంది. ఇదిగో మోను, వంకాయ సమోసా తిను. వంకాయ సమోసా చాలా మంచిగా క్రిస్పీగా వచ్చింది. మోనుకి అది చాలా రుచికరంగా అనిపిస్తుంది. తను మొత్తం సమోసా అంతా తినేస్తాడు. ఏంటమ్మా ఇది? నువ్వు మోను ఒక్కడి కోసమే సమోసా చేసావా? నేను నీ కూతుర్ని కాదా? అయ్యో తల్లి, ఇదిగో నువ్వు కూడా తిను. అమ్మా, నిజంగానే సమోసాలు చాలా రుచికరంగా వచ్చాయి. నీకే గాని సమోసా కొట్టు ఉంటే బయట మార్కెట్లో అంత హంగామా అయిపోయేది. ఇది విని గీత ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు కూడా కాయగూరలు తీసుకోవడానికి పొలంలోకి వెళ్తుంది. అయితే ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఎక్కువ వంకాయలు ఇచ్చేస్తాడు. మళ్ళీ బజార్లో ఎవరూ ఆ వంకాయల్ని కొనరు. అయ్యో రామా, ఈరోజు కూడా వంకాయలు ఎవరూ కొనలేదు. ఇప్పుడు నేనేం చేయను? ఇంటి అద్దె కట్టాలి, ఈ ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. వంకాయలు అమ్ముడుపోలేదు. అయితే ఈ వంకాయలతో సమోసా చేసి అమ్మితే బాగుంటుందేమో. గీత ఇంటికి వస్తుంది. ఆ వంకాయలతో మంచిగా సమోసాలు చేస్తుంది. ఆ చేసిన సమోసాలు బుట్టలో వేసుకుని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం మొదలు పెడుతుంది. అప్పుడే విమల పిన్ని అక్కడికి వస్తుంది. ఏంటి గీత, నువ్వు వంకాయలు అమ్మడం మానేసి వంకాయలతో చేసిన సమోసాలు అమ్ముతున్నావా? వంకాయ సమోసా వాసనైతే గుమగుమలాడిపోతుంది. ఏది, ఒక సమోసా ఇవ్వు. ఇస్తాను పిన్ని, ఇదిగోండి. అబ్బాబ్బాబ్బా, ఎంత బాగా చేసావు గీత, ఈ సమోసాల్ని మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. అద్భుతంగా చేసావు. ఏది, ఇంకో 2 ప్లేట్లు ఇవ్వు. విమలా పిన్ని కడుపు నిండా సమోసాలు తింటుంది. సరే గాని చెప్పు, మొత్తం ఎంత అయింది? డబ్బులు అది వంకాయతో చేశాను కాబట్టి 10 రూపాయలు. 10 రూపాయలు పిన్ని. మీరు 3 సమోసాలు తిన్నారు కాబట్టి 30 రూపాయలు. సరే సరే, తీసుకో. వంకాయ సమోసా అద్భుతంగా ఉంది మరియు రేటు కూడా తక్కువ. చాలా బాగుంది. విమల పిన్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ సమోసా సువాసనకి అందరూ అక్కడ చేరుకుంటారు. చాలా జనం అక్కడికి వస్తారు మరియు వంకాయ సమోసా ఇవ్వమని అడుగుతారు. మీరందరూ కాసేపు వెయిట్ చేసినట్లయితే మీ అందరికీ వంకాయ సమోసా దొరుకుతుంది. కొంచెం అందరూ లైన్లో నించోండి. కాసేపట్లో విమల చాలా సంపాదిస్తుంది. అన్ని సమోసాలు చేసి వండిన తర్వాత కూడా ఆమె దగ్గర ఇంకా వంకాయలు మిగిలిపోతాయి. అరే, ఇన్ని సమోసాలు చేసి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఎలా ఇన్ని మిగిలిపోయాయి? అప్పుడే అందులోంచి ఒక వంకాయ మాట్లాడుతుంది. ఎందుకంటే నేను మ్యాజిక్ వంకాయని. నేను వర్షంతో వేరే లోకపు కాయగూరలతో ప్రవహిస్తూ వచ్చి ఆ రైతు పొలంలో పడ్డాను. అతను మిగతా కాయగూరలతో పాటు నీ బుట్టలో వేసేశాడు. నేను నిన్ను చూశాను. నువ్వు చాలా చింతిస్తున్నావు. అందుకే నువ్వు వంకాయ సమోసాలు చేస్తున్నప్పుడు నా మాయాజాలాన్ని అక్కడ చూపించాను. ఇప్పుడిక ఈ వంకాయలు ఎప్పటికీ తరగవు. ఇప్పుడు నువ్వు ఎంత కావాలంటే అంత ఈ వంకాయలతో సమోసాలు చేసి అమ్ము. ఇప్పటి నుండి నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నీకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి గీతా సమస్యలన్నీ తీరిపోయాయి. Thanks for watching.